హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. జగన్ మళ్ళీ సీఎం అవుతాడా? జగన్ అనేవాడు ఫినిక్స్ పక్షి లాంటివాడు. ఇది గతంలో దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. తమని కాదని తమకు ఎదురు చెప్పాడని అనేక కేసులు పెట్టి జైల్లో వేయించిన దెబ్బతిన్న బొబ్బిలిలా సడయాడని గుండె ధైర్యంతో కొత్త పార్టీ పెట్టి అనేక ఆటుపాట్లు తిని చివరికి 2019 ఎన్నికల్లో 151 సీట్లతో విజయడంక మోగించాడు. అలాంటి జగన్ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పడిపోతే అతడు అణిగి మణిగి నిరాశతో కూరుకుపోయి ఆంధ్రాని వదిలిపెట్టి పారిపోతాడని ఎవరైనా అనుకుంటే దానంతటి తెలివి తక్కువైన పని ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలన్నది జగన్కి బాగా తెలుసు. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ కొట్టి వైఎస్ జగన్ అన్నట్లుగా వైనాట్ 175కి 175 సీట్లు గెలుచుకొని ఏకంగా ఫలానా తారీఖు రోజు ప్రమాణ స్వీకారం కూడా చేస్తామని ముందే ముహూర్తం చేసుకున్న వైసీపీ పార్టీకి దీనాతి దీనంగా 175 అసెంబ్లీ సీట్లకి 11 సీట్లు, 26 పార్లమెంటు సీట్లకి 4 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెంపదెబ్బ కొట్లి సమాధానం ఇచ్చారని కూటమి నాయకులతో పాటు ఆయా పార్టీల అభిమానులు కార్యకర్తలు జబ్బాలు చర్చుకోవడం చూస్తూనే ఉన్నాం. సంక్షేమం మీద పెట్టిన అన్ని లక్షల కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు ప్రజల మనసు గెలుచుకోలేకపోయాడన్నది జగన్ ని పట్టి పీడిస్తున్న ప్రశ్న. సంక్షేమం మీద పెట్టిన శ్రద్ధ అభివృద్ధి మీద కూడా పెట్టి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నది ఎవరిని కదిపినా వస్తున్న సమాధానం. ఏది ఏమైనా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా వైసీపీ పార్టీ ఓడిపోవడానికి 1,00,000 కారణాలు అనేకం. కానీ ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా జగన్ కి 40% ఓట్లు రాబట్టుకోవడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఇంకో 5% ఓట్లు తారుమారయ్యి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులే అయ్యిందన్న కారణంతో కొంచెం సమయం ఇద్దామని అనుకోనుండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమిని జగన్ నిత్యం డేగకళ్ళతో గమనిస్తూనే ఉంటాడు. ఇచ్చిన హామీలు అమలు చేయమని జగన్ పోరాడుతూనే ఉంటాడు. మళ్ళీ పాదయాత్ర చేసే అవకాశాలు 100కి 100% ఉన్నాయి. ఎందుకంటే ఈ పాదయాత్రని తనని అధికారంలోకి తీసుకొచ్చింది కాబట్టి అలాంటి పాదయాత్రని తను మళ్ళీ అధికారంలోకి వస్తానని ఈ విషయం జగన్ కి బాగా తెలుసు. సో అధికారంలో ఉన్న కూటమి నేతలు గెలిచిన ఆనందం నుండి బయటికి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పంజా విసరడానికి సిద్ధంగా ఉన్న జగన్ అదును చూసి దెబ్బ వేయడానికి కూటమికి గుట్టం దింపి మళ్ళీ తానే అధికారంలోకి రావడానికి ఎన్ని వ్యూహాలు పన్నాలో అన్ని వ్యూహాలు పన్నుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలే రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకోకుండా ఇచ్చిన అడ్డగోలు హామీలు అమలుకు కేంద్రం మధ్యలోనే చేతులు ఎత్తేస్తే మాత్రం జగన్ కి దగ్గరుండి ఆయుధాన్ని అందించిన వాళ్ళు అవుతారు కూటమి నేతలు. జగన్ మళ్ళీ గెలిచి సీఎం అవుతాడో లేదో మాకైతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.